ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు 25 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. నమస్తే సార్. నమస్కారం. రీసెంట్ గా వార్త అయితే వింటున్నాం, అమెరికాలో మన భారతీయుల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అనేసి. అది ఎంతవరకు నిజం అంటారు? రానివ్వట్లేదు బయటికి. అసలు మొన్న క్రిస్మస్ కి, న్యూ ఇయర్ కి కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోలేదు బయటకు వచ్చి అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి నిజమే అంటారా? నేను ఇప్పుడు దాదాపు 26 ఏళ్ళు అయింది అమెరికాలో. ప్రపంచం మొత్తంలో, ప్రపంచ చరిత్రలో ఈ రోజున గత 200 ఏళ్ళుగా అమెరికన్ కంట్రీ స్టాండ్స్ ఆన్ టాప్ మోరల్లీ. ఇప్పుడున్న పరిస్థితి వదిలేయండి, కానీ మోరల్గా, హ్యూమన్ రైట్స్ బేసిస్లో, డెమోక్రసీ బేసిస్లో అమెరికా ఈజ్ ది బెస్ట్ కంట్రీ. అందుకనే అందరూ అటు చూస్తూ ఉంటాం. అందుకనే అమెరికా హెస్ బికమ్ ది స్టాండర్డ్ బేరర్. అని మీరు చూసినట్టయితే ఎక్కడెక్కడ మీకు గవర్నమెంట్స్ డిస్టెబిలైజ్ అయ్యి కంట్రీస్లో సిచ్యువేషన్ బాగాలేకపోతే వాళ్ళు అమెరికాకు వచ్చి అసైలం సీక్ చేస్తారు అండ్ అమెరికా వాళ్ళని ఆదరిస్తుంది. అలానే గత 40 ఏళ్ళుగా ఇమిగ్రేషన్ని ప్రమోట్ చేస్తూ వరల్డ్ టాలెంట్ మొత్తం అమెరికాలో కాన్సన్ట్రేట్ అయ్యింది. అలానే ఎవరెవరైతే చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయో వాళ్ళ రిప్రజెంటేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సెపరేట్గా ఒక డైవర్సిటీ వీసాని పెట్టి వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళ నుంచి లాటరీ తీసి వాళ్ళకి డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ తోటి అమెరికాకి తీసుకొస్తున్నారు. ఇట్లా రకరకాలుగా అమెరికా ఈజ్ అన్ ఇమ్మిగ్రెంట్ ఫ్రెండ్లీ కంట్రీ. మేడప్ ఆఫ్ ప్రాబబ్లీ అన్ని జాతులు, అన్ని రంగులు, అన్ని వర్ణాలు, అన్ని ప్రదేశాల నుంచి వచ్చిన జనం అమెరికాలో ఉంటారు. అందరూ బాగున్నారు కూడా. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇంట్లో అరెస్ట్ అయిపోతున్నారా? హౌస్ అరెస్ట్ అది అసలు ఆ ప్రసక్తే లేదు. మీకున్న అక్కడ ఫ్రీడమ్ అంటారు, అమెరికా ఇస్ ఆల్ అబౌట్ ఫ్రీడమ్స్, ఇండివిజువల్ ఫ్రీడమ్స్. కానీ ఇండియన్స్కి ఉన్న ప్రాబ్లం మిగిలిన వాళ్ళలో నేను అంతగా చూడలేదు. మనకి ఇండియన్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వాస్తవాల మీద ఆధారపడి చాలా తక్కువ మన లైఫ్స్ ఉంటాయి. అక్కడ ఎవరికో ఒక చిన్న విషయం తెలుస్తుంది ఎక్కడో, లైక్ 140Kను 140 అన్నట్టుగా, అవి 140ను 140Kకి సంబంధమే లేదు. కానీ ఈ రెండింటిని జోడించేసి కొంతమంది కథలు అల్లేస్తూ ఉంటారు. ఆ కథలు అల్లిన వాటి మీద కొంత బిల్డింగ్స్ కట్టేస్తుంటారు వేరే వాళ్ళు, అసలు పునాదే ఉండదు దానికి. అలాగా ఇక్కడ కొన్ని ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎవరు పడితే వాడు మాట్లాడచ్చు, ఎవరు పడితే వాడు వీడియోస్ పెట్టచ్చు. సో దానికి మీరు అథెంటిసిటీ ఇవ్వకుండా, వెరిఫై చేయకుండా భయాలు ముందు డెవలప్ చేసుకుంటారు. అఫ్కోర్స్ చాలా కేసెస్లో H1B ఉండి ఇండియా విజిట్ చేస్తూ ఉంటే మళ్ళీ అతన్ని వెనక్కి రాలేని పరిస్థితి తయారవుతున్నాయి. ఇదే అది ఎందుకు అయి ఉండొచ్చు అంటే, మేబీ ఇక్కడ H1B స్టాంపింగ్ డేట్స్ లేవు, 26లో అసలు డేట్సే లేవు, 27కి వెళ్తుంది. సో ఏం చేస్తారు మీరు? మీ రెన్యూవల్ అయ్యింది, మీ చేతిలో H1B ఉంది, కానీ ఇక్కడ వెళ్ళడానికి లేదు. ఇంతకుముందు ఆటోమేటిక్ రెన్యువల్స్ లేదంటే డ్రాప్ బాక్స్లు ఉండేవి, మెల్లిమెల్లిగా ఆ ఫెసిలిటీస్ అన్నీ తీసేశారు. సో చచ్చినట్టుగా వెళ్ళి ఆ లైన్లో నిలబడి రెన్యూ చేసుకుని రావాలి, కాదు. సో యూఆర్ స్టక్. అది అలా రకరకాల సిచ్యువేషన్స్, రకరకాల వాటిల్లో అనుభవాలు జరుగుతున్నాయి. దానివల్ల ఇది రెండో, ఇది ముగ్గురికో, నలుగురికో ఇలా ఎక్స్పీరియన్స్ అయింది అనుకుందాం. అయ్యేటప్పటికీ ఇది వాళ్ళు వెళ్ళి అందులో కొంత మాత్రమే నిజాన్ని, కొంత వాళ్ళ ఊహకల్పనని, కొంత అందులో రేసిజంను కూడా తీసుకొచ్చి పెట్టేస్తారు. ఇండియన్స్ని కాబట్టి ఇలా చేశారని చెప్పి, ఇలా ఏదో వాళ్ళు చేసే వాటిని ఆధారపడి అక్కడ ఉన్న వాళ్ళు భయపడిపోయి, అరే వాడికి H1B ఉన్న వాడికి ఏదో అయిందట, నేను వెళ్ళను. వాడికి ఏమైందో మనకి తెలియదు. మహా అయితే మనకి 1% కూడా అందులో నిజం తెలియదు. కాబట్టి H1B వాళ్ళకి మళ్ళీ రానివ్వట్లేదట అని H1B వాడు ట్రావెల్ ప్లాన్ మార్చి. లేకపోతే F1 స్టూడెంట్స్ చాలామంది నేను చూశాను గత 15 ఏళ్ళ అనుభవంలో. స్టూడెంట్ ఒకసారి అమెరికాకు వచ్చాక వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు ఇండియాకి, భయం. నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే, ఇలా జరగడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మనం ఒరిజినల్గా అప్లికేషన్ ప్రాసెస్లో H1B కానీ F1 కానీ ఇంకోటి కానీ ఆ ఒరిజినల్ ప్రాసెస్ మొదలుపెట్టినప్పుడు మనం ఏమన్నా అబద్ధాలు మాట్లాడున్నాం. ఆ అబద్ధము ఈరోజు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం ఎంట్రీకి వచ్చినప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాడు అడిగే ప్రశ్నల్లో ఆ అబద్ధం ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ దొంగ ఇక్కడ ఉన్నాడు లోపల, భయం ఉంటుంది, వాళ్ళు వెళ్ళకపోవచ్చు. అంతేగాని ఇంకొకటి వచ్చేసి, మీకు ఇంతకుముందు చెప్పాను నేను, అమెరికాలో H1B రిలేటెడ్ ఫ్రాడ్ బాగా జరుగుతుంది.
అంటే పనికిరాని చెత్త కంపెనీలు 20 మంది 30 మందిని బాడీ షాపులను పెట్టుకుని వాడేదో చేసే H1, వాడు H1 సంపాదించడం కోసం వాడు బుక్స్ని కుక్కప్ చేసేసి ఇలా రకరకాల ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఆ వచ్చిన H1కి మీరు స్క్రూట్నీ చేసినట్టయితే ఆ కంపెనీ ఎక్స్పోజ్ అయిపోతుంది, క్యాండిడేట్ ఎక్స్పోజ్ అయిపోతాడు. ఎందుకంటే ఇవాళ గత 10 ఏళ్లలో H1B ప్రాసెస్ని బాగా టైటన్ చేశారు. ఏంటంటే ఫర్ ఎ పర్టికులర్ జాబ్ అండ్ ఎ పర్టికులర్ లొకేషన్కి మీకు లేబర్ సర్టిఫికేషన్ కావాలి. ఇంతకుముందు అలా ఉండేది కాదు. సో ఒకవేళ ఎవరన్నా ట్రావెల్ చేయడానికి వచ్చాడు, అతనికి ఈ లివ్స్ ఇన్ షికాగో ఫర్ ఎగ్జాంపుల్, వేరే అతని జాబ్ షికాగో కాదు, షికాగోలో ఒక సబర్బ్లో ఉంది, డిఫరెంట్ సిటీ. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దర్ ఇస్ అ హై లైక్లీహుడ్ అతని వీసాని రిజెక్ట్ చేస్తాడు. బికాజ్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని చెప్పావు, ఎక్కడ పనిచేస్తున్నావు అని చెప్పావు, నీ లేబర్ సర్టిఫికేషన్ ఏముంది, రెండిట్లో తేడా ఉంది. సో అక్కడ అయ్యే అవకాశం ఉంది. ఆ భయంతో కూడా కొంతమంది రావట్లేదు. అంతే తప్ప ఎవరిని కూడా అక్కడ హౌస్ అరెస్ట్, మనం అరెస్ట్ చేసుకుంటే అది వేరే మాట, నేను బయటికి వెళ్ళను. అంతేగాని కొంత ఈ ఐస్ రైడ్స్ అని జనాల్ని ఆపి అడగడాలు జరుగుతున్నాయి. ఆ ఐస్ రైడ్స్ మొదలైన రోజుల్లోనే నేను మాట్లాడాను, వేరే వాళ్ళు మాట్లాడారు. ఏంటంటే క్యారీ యువర్ డాక్యుమెంటేషన్. నువ్వు అమెరికాలో లీగల్గా ఉన్నావు అని ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఏదైతే డాక్యుమెంట్ ఒకటో రెండో అవసరమో అవి క్యారీ చేయి. ఇప్పుడు నేనున్నాను యాజ్ అ సిటిజన్, నేను చెప్పాల్సిందల్లా ఒకటే మాట, ఐ యామ్ అమెరికన్ సిటిజన్, అంతే. దాని తర్వాత ఇది విల్ నాట్ ఆస్క్ మీ ఎనీ మోర్ క్వశ్చన్స్, బికాజ్ అది సిటిజన్స్కి ఉన్న రైట్ అది. బట్ నాన్ సిటిజన్స్కి యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ లీగలీ ఇన్ దిస్ కంట్రీ. ఓకే, యువర్ లీగల్ స్టేటస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ కాగితం నీ దగ్గర ఉన్నట్టయితే ఐసీ వాడు కూడా చూస్తాడు, ఓకే వెళ్ళిపోతాడు వెరిఫై చేసి. తప్ప మీకు బియాండ్ దట్ దే వోంట్ ఎక్స్టెండ్ ది కాన్వర్సేషన్. మనకి మన ఒరిజినల్గా మన డిఎన్ఏలో ఉన్నది ఏంటంటే పోలీసు వాడిని చూడగానే భయం, అవాయిడ్ చేసే ప్రయత్నం చేయక్కర్లేదు. అవాయిడ్ చేసే ప్రయత్నం చేయంగానే నువ్వు దొంగవన్న అనుమానం వాడికి వచ్చేస్తుంది. సో హౌస్ అరెస్ట్ అనేది అది తప్పు మాట. అది మనం విధించుకున్న రెస్ట్రిక్షన్స్. ఎందుకు అంటే మనం ఈ బయట కథలు వింటున్నాము, ఆ కథల వల్ల భయపడిపోయి ఎందుకు ఈ టైంలో ట్రావెల్ చేసి ఈ కష్టంలోకి వెళ్ళడం అని చెప్పి కొంత ఉంది. దీని వెనక కారణాలు మెయిన్గా ఏంటంటే ఈ ఫ్రాడ్యులెంట్ ప్రాక్టీసెస్. అంటే సొసైటీ బాగా కుళ్ళిపోయింది, మామూలు కాదు. ఆ కుళ్ళు వల్ల జరిగేది ఏంటంటే అందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు లార్జ్ పాపులేషన్ ఇప్పుడు ఎఫెక్ట్ అయింది, ఒక ఎత్తు అది. రెండోది వచ్చేసి ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ వాళ్ళ వెనకున్న థింక్ ట్యాంక్స్ కానీ వాళ్ళకి ఇచ్చే అడ్వైజర్స్ కానీ వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే అమెరికాని మనం కొంత వెనక్కి తీసుకురావాలి. ఐ థింక్ చాలా ఫాస్ట్గా మనం మోడర్నైజ్ అయిపోయాము. ఈ వచ్చే జనం అమెరికన్ సొసైటీలో ప్రాపర్గా ఇంటిగ్రేట్ కావట్లేదు. అంటే అర్థం ఏంటంటే డల్లాస్పురం అని చెప్పి మన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయినా మీకు ఇండియన్ టెంపుల్స్ కనిపిస్తాయి. ఆ ఇండియన్ టెంపుల్ ఏరియాలో మీకు ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, ఇండియన్ షాప్స్ ఉంటాయి. ఆ ఏరియా ఇండియన్ అయిపోతుంది. సో అది ఆ ఏరియా ఇట్ డజంట్ లుక్ లైక్ అమెరికా ఎనీమోర్. టపాకాయలు దీపావళికి కొట్టేయడము, లేదంటే బతుకమ్మలు అని చెప్పేసి తల మీద పెట్టుకుని అక్కడ డ్యాన్సులు చేయడము, రోడ్ బ్లాక్ చేయడము, ఇలాంటి కొన్ని అన్ అమెరికన్ ప్రాక్టీసెస్ మన వాళ్ళు చేస్తున్నారు. జస్ట్ బికాజ్ మీకు ఆ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి మీరు దాన్ని అబ్యూస్ చేస్తున్నారు. ఆ అబ్యూస్ వల్ల జరిగే ఇదేంటంటే లోకల్ పీపుల్ మిమ్మల్ని అసహించుకుంటారు. ప్లస్ దీపావళికి టపాకాయలు కాల్చినప్పుడు జరిగే నాయిస్ ఏదైతే ఉందో అది జనరల్గా ఎప్పుడు ఉండదు అక్కడ. ఓకే, అమెరికన్ న్యూ ఇయర్ లేదంటే మన ఉన్న లేబర్ డే ఇలాంటి కొన్ని అకేషన్స్కి వాళ్ళు ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో ఫైర్ క్రాకర్స్, డిస్ప్లే అవన్నీ ఉంటాయి. అండ్ దట్స్ ఎ సెలబ్రేషన్. అంతేగాని ఇళ్ల ముందు విచ్చలవిడిగా ఎవరు పడితే వాళ్ళు ఏ టైంలో ఆ టైంలో టపాకాయలు కాల్చడం అనేది జరగదు. మనం చేస్తున్నాం ఆ పని. చేస్తున్నందుకు ఎక్కడెక్కడైతే ఇండియన్స్ డామినెంట్గా ఎక్కువ నెంబర్లో ఉన్నామో, ఇప్పుడు ఎడిసన్ న్యూ జెర్సీ ఉంది. అసలు దీపావళి టైంలో మీకు ఒక రోడ్డు ఉంటుంది, అక్కడ చూస్తే మనం అసహించుకుంటాం. ఇదా ఇండియన్స్ అమెరికాకు వచ్చి చేసేది. ఈ డాలస్ అంతే. అసలు డాలస్ని డల్లాస్పురం అంటే ఏంటి అంటే మీకు ఏమైపోయింది అంటే అమెరికాకి వెళ్ళడము ఈజీ అయిపోవడం వల్ల దానికి ఉన్న గౌరవం మీరు తీసేసి అదేదో మన అత్తగారి ఇల్లాగా చేసి ఇష్టం వచ్చినట్టు వేషాలు వేసేటప్పటికి ఆటోమేటిక్ ఈ రోజున నష్టపోయింది ఎవరు? మనమే.
సో ఎప్పుడైనా సరే మనం వేరే వాడి ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ పద్ధతులు ఏంటి ఎస్ అవి నేర్చుకుని వాళ్ళతో మనం ఎలా ఇంటిగ్రేట్ అవుతాం, మనం ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాం, డెవలప్ చేసుకుంటాం, ఆ సొసైటీలో ఉన్న మంచి విషయాలు ఏంటి అవి ఎలా నేర్చుకుంటాం, అవన్నీ ఆ ప్రయత్నాలు ఉండాలి. కానీ ఇక్కడ దరిద్రాన్ని అక్కడే తీసుకెళ్ళి పెట్టుకుంటే నీకు దీనికి దానికి తేడా ఏంటి? అది ప్రాబ్లం.